హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వర్క్ తెలుగు ఛానల్. ఈ ఫిలిప్స్ వచ్చేసి 8 ఫీట్ ఎల్ఈడి లీనియర్ లైట్ అండి. లీనియర్ లైట్ మనం ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎలా ఫిట్ చేయాలో అర్థం కాకపోతే దాంట్లో వచ్చేది ఉంటుంది కదా, ఈ డయాగ్రామ్ అనేది చూసుకోవచ్చు. డయాగ్రామ్ చూసుకున్నా మనకు చాలా వరకు అనేది అర్థమైపోతుంది. దాన్ని ఒకటికి 2 సార్లు చూసుకొని చేసుకుంటే వర్క్ అనేది అయిపోతుంది. కాకపోతే కొంచెం ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఈ లైట్లు అనేది ఒకసారి ఫిట్ చేసేటప్పుడు కొద్దిగా అడవుడు అయితే ఉంటుంది, ఎలా ఫిట్ చేయాలి ఏం చేయాలని చెప్పేసి. అందుకే మనం ఆ పేపర్ మంచి క్లారిటీగా చూసుకున్నామంటే మనకు వర్క్ కూడా ఈజీగా అవుతుంది. కొంచెం మనకు కూడా అది సపోర్ట్ చేసే విధంగా అయితే పేపర్ అనేది కంపల్సరీ ఇస్తారు. ఫుల్ క్లారిటీగా ఇస్తాడు ఏ విధంగా చేయాలి ఏం చేయాలని చెప్పి. చూడండి, చేస్తే మనం కాటన్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. కాటన్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా చేసుకోవాలనేది ఒకసారి అయితే మళ్ళీ ఫుల్ వీడియో అయితే చూడండి. తప్పకుండా స్కిప్ చేయొద్దు వీడియోని అయితే, ఎందుకంటే ఫుల్ క్లారిటీగా అయితే తీసాం. ఇది ఈ లైట్ లీనియర్ లైట్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయండి. ఈ మోడల్ లైట్ వచ్చేసి ఇది ఎక్స్ మోడల్ అండి. ఈ మోడల్కి ఈ విధంగానే ఫిట్ చేసుకోవాలి, ఇంకో ఆప్షన్ లేదు. అందుకే కాబట్టి మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మటుకు కంపల్సరీ మీకు అర్థం కాదు. కాబట్టి చూడండి, ఒకసారి ఫుల్ క్లారిటీగా అయితే చూడాలి, ఎందుకంటే లైట్ మొత్తం మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది. అందుకే చూద్దాం ఒకసారి. మనం 8 ఫీట్ లీనియర్ లైట్ కదా, లీనియర్ లైట్ దేనికి వాడుతానంటే ఆఫీస్ టైంలలో, క్లాస్ రూమ్లలో లైటింగ్ అనేది రావడం కోసం, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అని చెప్పేసి లైట్లు అనేది రిఫర్ చేస్తూ ఉంటారు. చూడండి, పైన ఉన్న క్యాప్ అయితే తీసేయాలి దాన్ని, ఎందుకంటే క్యాప్ తీసేసి దాని కనెక్షన్ వైర్లు అనేవి లోపల ఉన్నాయి. లోపల ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి స్క్రూస్ అనేది. 8 ఫీట్ లీనియర్ లైట్ కదా వచ్చేసి, దీనికి వచ్చేసి ఇటు సైడ్కు 2 స్క్రూస్, ఇటు సైడ్కు 2 స్క్రూస్, 4 మధ్యలో 2 స్క్రూస్ ఉన్నాయండి. ఇవైతే అంటే 4 ఫీట్కు అంటే 4 స్క్రూస్ అయితే ఉంటాయి. 4 స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మొత్తం ఓపెన్ చేసుకున్న నిదానంగా పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని చూడండి, అదైతే కనెక్ట్ చేసుకోవడానికి అయితే మేల్ ఫీమేల్ కనెక్టర్ అయితే ఇచ్చాడు. కాకపోతే మనం ఒకదాని నుండి ఒకరికి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అయితే ఉంది, కానీ మనం మామూలుగా అయితే కనెక్టర్ అయితే బయటకి ఇవ్వలేదు. చూడండి, ఇదే వైర్ని అయితే ఒక సైడ్ అయితే కట్ చేసినాం. మేము కట్ చేసేసి హోల్ అయితే ఇచ్చారు వాళ్ళు కంపెనీతోనే హోల్ ఉన్నది కాబట్టి హోల్ నుండి అయితే బయటకు తీసుకున్నాం. అదే వైర్ను, ఒక సైడ్ వెళ్ళే వైర్ను ఆ వైర్ చేసుకోవాలి. మామూలుగా అయితే కొన్ని లైట్లకు ఎట్లా ఉంటుందంటే కంపల్సరీ వాళ్ళు కనెక్టర్ బయటికి వైర్ ఇచ్చేసి కనెక్టర్ ఇచ్చి ఇస్తారు. మనం ఏం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ ఓపెన్ చేసుకోకుండా డైరెక్ట్ పవర్ సప్లై ఇచ్చుకునే విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ లైట్కి అయితే ఈ విధంగా ఉంది. అది చూడండి, ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ తాడు అనేది ఈ విధంగా లాక్ అవుతుంది. అందులో లాక్ అయిన తర్వాత ఇవి కూడా మనం బయట నుండి తెప్పించాం ఫ్రెండ్స్, దాంట్లో రాలేదు. కాబట్టి ఇవైతే ఇది ఆ క్లాంప్ ఉంది కదా, క్లాంప్కు ఫిట్ అయ్యే విధంగా 2-3 రకాలు అయితే తెచ్చాం. దాంట్లో ఏది సెట్ అవుతుందంటే ఇదైతే నట్టు టైప్లో ఉంది కదా, కింద నట్టు వేసేసి పైనుండి టైట్ చేసేసుకొని దానికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దానికి పెట్టుకుంటే ఏమైందంటే అది ఆ గ్రూలో అనేది ఇది అనేది లాక్ అయిపోతుంది. చూడండి ఒకసారి మీరు చూడండి, అలా టైట్ చేసుకొని బయటనే టైట్ చేసుకొని చాలా వరకు అయితే కంపెనీ నుండి ఇస్తాయి ఫ్రెండ్స్. కాకపోతే దీనికి ఈ లైట్ మోడల్కి అయితే రాలేదు కాబట్టి మేము బయట నుండి చూడండి ఈ విధంగా ఎక్కించుకోవాలి ఈజీగా. అంటే మామూలుగా అందులో ఎక్కించుకోవడం అంటే ఈజీ ఫ్రెండ్, ఎందుకంటే అది కింద నుండి ఇట్లా యూ షేప్లో ఉంటుంది కాబట్టి అదన్నీ లాక్ అయిపోతుంది. లాక్ అయినప్పుడు లాగినా కానీ ఊడిపోకుండా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దానికి ఎండ్ క్యాప్లు కూడా బయటంగానే ఉన్నాయి ఫ్రెండ్స్, బయటంగానే ఇచ్చాడు. అడిషనల్ బాక్స్లు ఇచ్చాడు. బాక్స్లో ఉన్న కూడా ఫస్ట్ ఎండ్ క్యాప్లు అనేది ఫిట్ చేసుకోవాలి. ఎండ్ క్యాప్లు ఎప్పుడు ఫిట్ చేసుకోవాలంటే అవతల సైడ్ మనకు లైట్ ఎక్స్టెన్షన్ లైట్ లేదు, ఓన్లీ సింగిల్ లైటే ఉన్నది అనుకున్నప్పుడు ఎండ్ క్యాప్ ఫిట్ చేయాలి. లేదు మనకు పక్కన ఇంకో లైట్ ఉన్నదంటే మాత్రం మేల్ ఫీమేల్ కనెక్టర్ ఇచ్చాడు. కనెక్ట్ చేసుకొని దగ్గరికి వేసుకొని దానికి కూడా నట్ బోల్ట్ వేయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి అయితే ఎండ్ క్యాప్ అనేది ఇప్పుడే ఫిట్ చేసుకోవాలి కాబట్టి ఇదంతా లైట్ అనేది ఓపెన్ చేయాల్సి వస్తుంది. మనకు చాలా వరకు అయితే ఏం చేస్తారంటే బయటకి ఇచ్చేస్తారు కంపెనీ నుండి వచ్చేటప్పుడే కనెక్టర్లు అనేది. కాకపోతే ఈ లైట్కి అయితే ఇదంతా ఓపెన్ చేసిన తర్వాతనే ఫిట్ చేసుకునే విధంగా అవుతుంది ఫ్రెండ్స్. కింద మనం కూర్చొని 1 గంట కూర్చొని ఫిట్ చేసుకుని పైనకి ఎక్కి ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, అందులో చేయి కూడా పట్టలేదు, చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దాన్ని 1-2 సార్లు చూసుకొని టైట్ చేసుకోవాలి. కాకపోతే మనం టైం మీదే వేస్ట్ అవుతుంది, ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయాలి కదా, అన్నీ ఓపెన్ చేసిన తర్వాత లైట్ ఫిట్టింగ్ అనేది అవుతుంది. కాబట్టి కింద కూర్చొని 2 మనుషులు అయితే ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది దాన్ని. చూడండి, అందులో కటింగ్ ప్లేయర్ కూడా పట్టట్లేదు. కటింగ్ ప్లేయర్ పట్టినప్పుడు ఏం చేయాలంటే 6 స్పానర్ ఉన్నా లేదంటే మంకీ ప్లేయర్ ఉన్నా అయిపోద్ది. చూడండి, ఎల్లంకి నట్టు కూడా ఇచ్చాడండి దాని ప్రొవిజను. కాకపోతే ఎల్లంకి అయితే వాళ్ళు వద్దని చెప్పారు, అందుకని చెప్పి నట్ బోల్ట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఎల్లంకి ఏమని చెప్పినా కూడా దానికి ప్లేట్తో పాటు ఎల్లంకి అనేది లైట్గా టైట్ చేసి ఇస్తారు. మీరైతే ఓపెన్ చేయొద్దు మొత్తం. దాన్ని ఓపెన్ చేస్తే ఏమైందంటే
మళ్ళీ అలా చూడండి ఎల్లంకి పెట్టడం అనేది చాలా కష్టం. ఇది చాలా చిన్నగా ఉన్నది కాబట్టి మనం ఎల్లంకి పెడుతున్న టైట్ చేసుకోవాలంటే మటుకు లైట్‌గా లూజ్ చేసుకొని దాన్ని పెట్టేసుకుంటే సరిపోతది ఫ్రెండ్స్. చూడండి స్పానర్ లేదు నా దగ్గర. కటింగ్ ప్లేయర్ కూడా పట్టట్లేదని చెప్పి ఈ మంకీ ప్లేయర్ ఉంది కదా! మంకీ ప్లేయర్‌తోనైతే ఫుల్ టైట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఫుల్ టైట్‌గా చేసుకోవాలి. ఎందుకంటే లేదంటే గ్యాప్ వస్తే బయటకి చాలా మంచిగా కనపడదు, గలీజ్‌గా ఉంటది కాబట్టి నేనైతే ఫుల్ టైట్ చేసుకున్నాను. ఫుల్ టైట్ చేసుకున్నాక చూడండి అటు సైడ్ కూడా ఇంకో ఇద్దరు చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు మనుషులు కంపల్సరీ కింద ఫిట్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఇది తీసిన ప్లేట్లు ఉన్నాయి కదా! ఎల్ఈడి స్ట్రిప్స్ కాకపోతే అవైతే మళ్ళీ చాలా నిదానంగా పెట్టుకొని కనెక్షన్ అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ యథావిధంగా ఏ విధంగా అయితే తీసామో ఆ విధంగా మనం స్క్రూస్ అనేది వేసుకోవాలి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ తర్వాత మొత్తం ఫిట్ అయిన తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫిట్టింగ్ అనేది చాలా చూసుకొని జాగ్రత్తగా ఫుల్ టైట్‌గా చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే మీరు ఇంకొక విషయం ఏంటంటే కిందనే టెస్ట్ చేసుకొని ఎక్కించుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే వైర్లు అనేవి కొంచెం అటు ఇటు అయినా కానీ రావు కాబట్టి పైకి ఎక్కిన తర్వాత ఆన్ చేసిన తర్వాత రాలేమనుకోండి మళ్ళీ దింపాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి టెస్టింగ్ చేసుకొని వేసుకుంటే ఇంకా మరీ మంచిది. నేనైతే మామూలుగా టెస్ట్ చేసుకొని వేసుకున్నాను ఒక